హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు తమ్ముడేలు చూసే ఉంటారు. నిజమే, మేము అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు. అప్పటికి మా అమ్మ అంటూనే ఉంది వద్దు వద్దు అని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా వీడియో చూస్తున్నందుకు. ఓకే, ఈరోజు సండే రోజు అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఒకవేళ సండే రోజు ఈ వీడియో టెలికాస్ట్ అయితే అందరికీ హ్యాపీ సండే. ఓకే, ఈరోజు ఓకే మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. అవును, మీరు చూసేది నిజమే. అంటే నేను ఎలా మోసపోయాను, అసలు కళ నెరవేరిందా అనేది మీరు ఈ బ్లాగ్లో చూస్తారు. అఫ్కోర్స్ కొంచెం బాధాకరంగా విషయమే ఇక్కడ ఈ వీడియోలో మీకు ఉంది, మీకు తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. ఓకే, అందరికీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 100 మంది సబ్స్క్రైబర్ లైవ్లు ఇప్పటి వరకు అయితే మనకు 1 or 2 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇక్కడనే నా వీడియోస్ చూడండి. కాన్సెప్టెడ్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ మీతో ముందుకు వస్తాను. కొంచెం లేట్ అవుతుంది, అంటే మనకు ఎడిటింగ్ పరంగా ప్లస్ కొంచెం టైం ఉండట్లేదు. సో అందుకే కొంచెం లేట్ అవుతుంది. మీకు అన్ని టైంకి నేను అందిస్తాను. ఓకేనా? వీడియోస్ చూస్తూ ఇలాగే మాకు సపోర్ట్ చేయండి. మీకు ఈరోజు సండే కదా, ఈరోజు సండే కాబట్టి మాకు టిఫిన్ వచ్చేసి ఈరోజు సండే కాబట్టి చూడండి, మా ఇంట్లో టిఫిన్ వడ అండ్ బోండా లాగా చట్నీ. ఈరోజు అయితే టిఫిన్ ఇది. సండే కాబట్టి ఇంకా మనకు అఫ్కోర్స్ స్పెషాలిటీస్ ఉంటాయి మనకి. చూడండి, ఇది తేజస్విని కొత్త డ్రెస్. చూడండి, కొత్త డ్రెస్ ఇది బాగుందా? అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు. ఏం తింటున్నావు నువ్వు? బోండానా? ఈ డ్రెస్ ఎవరు తీసుకున్నారు? నానమ్మ తీసుకుందా? నేను తీసుకోలే, నేనే తీసుకున్నా కదా. ఈ డ్రెస్ కూడా ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. చాలా బాగుంది, పర్లేదు. ఓకే, మనీకి తగ్గట్టు ఉంది. మీకు ఇంకా ఈ వీడియోలో చూపిస్తాను అసలు ఎలా మోసపోయాము. అసలు ఇలా జరుగుతుంది అనుకోలే. అప్పటికి మనకు కొన్ని డౌట్స్ ఉండే. ఏంటంటే మనకు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే కరెక్ట్గా వస్తుందా లేదా, మనకి కొన్ని మనం వీడియోస్ చూస్తున్నాము. ఏమిటంటే మనకు ఆన్లైన్లో బుక్ చేస్తే బాక్సులు ఒంటిగా రావడం, రాయి పెట్టి రావడం, సబ్బు బిల్లులు పెట్టి రావడం, ఇట్లా వస్తున్నాయి కదా. సో అలాగే మాకు కూడా జరిగింది. అసలు ఇది మాకు దాదాపుగా అంటే మేము ఫ్యాన్ బుక్ చేసాము. మాకు ఫ్యాన్ వచ్చేసి చాలా ఒక డ్రీమ్, కొనాలని ఉండే డ్రీమ్. అంటే మనకు డ్రీమ్ అంటే మాకు ఇంట్లో ఫ్యాన్స్ అంటే ఓల్డ్, అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితంవి మా ఫాదర్ తీసుకున్నప్పటికీ అవి మేము కొత్త తీసుకుందాం అనుకుంటే చాలా రేట్లు, మన బడ్జెట్ తగ్గట్టు రేట్లు కుదరకపోవడంతో నేను తీసుకోలేదు. ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేస్తే ఇలా జరిగింది మనకి. అట్లా కొన్ని జరుగుతుంటాయి. మీకు మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో, కంటిన్యూగా చూడండి. అసలు స్టోరీకి వస్తే, నేను ఆన్లైన్లో ఫ్యాన్ బుక్ చేశాను. మనకు ఫ్యాన్ వచ్చేసి బజాజ్ క్రెస్టో ఫ్యాను. యాక్చువల్గా మనకు ఇది దీపావళి ఆఫర్లో బుక్ చేశాను నేను. అప్పుడు జరిగిన మనకు ఇది సంఘటన అన్నట్టు అప్పుడు జరిగింది మనకు. సో నేను ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో, మీకు చూపిస్తాను అప్పుడు వీడియో కూడా. అంటే మనకు ఎలా వచ్చింది బాక్స్, ఎలా వచ్చింది పార్సల్ మనకు ఫ్లిప్కార్ట్ నుంచి, అసలు నేను ఎలా ఆర్డర్ చేశాను మీకు అన్నీ చూపిస్తాను. ఓకేనా? యాక్చువల్గా మనకు ఫ్యాన్ వచ్చేసి మనకు ఆఫర్లో, దీపావళి ఆఫర్లో తీసుకున్నాను. మనకు ఫ్యాన్ కూడా చాలా ఓకే, పర్లేదు, బాగుంది. అంటే మనకు నేను ఆన్లైన్లో చూసి నాకు నచ్చిందని నేను తీసుకున్నాను. అయితే యాక్చువల్గా ఎంత ఉందంటే మనకు 1500 ఉంది. నేను దీపావళి ఆఫర్లో మనకి 1200 లోపు వచ్చింది మనకు, తక్కువ ధరకే, బాగుంది అని బుక్ చేసుకున్నాను. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 1200 నేను ఫోన్పే అంటే మనకు పేమెంట్ చేసేసాను అన్నట్టు. సో పేమెంట్ చేస్తే మనకు డైరెక్ట్గా మనకు డెలివరీ వస్తుంది కదా. డెలివరీ వచ్చేటప్పుడు మనకు యాక్చువల్గా ఓపెన్ బాక్స్ అని మనకు కాన్సెప్ట్ నడుస్తుంది ఫ్లిప్కార్ట్లో. సో మనకు ఓపెన్ బాక్స్ అంటే మనకు వీడియో తీసేటప్పుడు
మనకు డెలివరీ చేసేటప్పుడు వీడియో తీస్తారు. వీడియో తీసి మనకు కరెక్ట్గా ఉందా లేదా అది చూపిస్తారు యాక్చువల్గా. అయితే నేను ఆ రోజు నేను లేను ఇంట్లో. సో మనకి డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. నేను తర్వాత వచ్చి చూస్తే మనకు అందులో పార్సల్లో మనకు ఎంటీగా వస్తుందని వచ్చిందని చెప్పారు నాకు. నేను లేను ఆ రోజు. సో ఎంటీగా వచ్చిందని చెప్పడానికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక. సో నేను కొంచెం మనీ అయితే లాస్ అయిపోయానని అనుకున్నాను. అంటే మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో కూడా మనకు తెలియదు. అంటే మనకు రిటర్న్ పెట్టిన మోసం అయితే మనకు జరిగింది. రిటర్న్ పెట్టినా మనం ఓకే. రిటర్న్ పెట్టినా అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది ఐటెం మనకు అది రావాలి కదా. రానప్పుడు మనం రిటర్న్ పెట్టి ఏం లాభం? మనకు రిఫండ్ అయినా అంటే మనకు రిఫండ్ కూడా అవి అసలు లాస్ అయిపోయినా నేను. యాక్చువల్గా మనకి ఇది అసలు ఈ కళ నెరవేరుతుంది అనుకునే లోపే మనకు ఇట్లా అంటే మనకు ఫ్లిప్కార్ట్ అంటే ఈ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇంకా వేరే ఏమైనా సరే మనకి ఇట్లా కొన్ని ఓపెన్ బాక్స్ అని కొన్ని స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఆ స్కామ్లో ఇప్పుడు నేను కూడా ఒక బాధితుడిని అని అవి అయిపోయాను అట్లా. అది యాక్చువల్గా అసలు నా కళ నెరవేరుతుంది అనుకున్నా, అసలు నెరవేరలేదు. అంటే కళ అంటే ఎప్పటి నుంచో కొనుక్కోవాలి, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నా. పాత ఫ్యాన్ నేను యూజ్ చేశాను 15 సంవత్సరాలు 10 సంవత్సరాల ఫ్యాన్స్ అవే యూజ్ చేస్తూ నేను ఉన్నాను. ఇక ఒకసారి ఇక ధైర్యం చేసి నేను అంటే మనకు ఆన్లైన్లో మనకు ఎట్లుందో తెలియదు కదా. సో నేను ట్రస్ట్ చేసి తీసుకుంటే ఇలా జరిగింది. మీకు చూపిస్తాను బాక్స్ అంతా ఎలా వచ్చిందో. ఓకేనా, వీడియోస్ కంటిన్యూ చూడండి. ఓకే, బాక్స్ అయితే మీకు చూపిస్తాను. మనకు ఆన్లైన్లో ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. మనకు ఫస్ట్ అయితే బాక్స్ మీకు చూస్తున్నారా ఇట్లా వచ్చేసింది. మనకు ఇలా ఓపెన్ చేస్తే మనకి చూడండి కింద చూడండి ఇట్లా మనకి ఇట్లా ఎంటీ బాక్సెస్ అయితే వచ్చినాయి. మీరు కూడా మాలాగా ఎప్పుడు మోసపోకండి. మీరు కళను నెరవేర్చుకోండి సరిగా. నేనైతే ఇలా మోసపోయాను. ఓకేనా అని అనుకుంటున్నారా? మేము మోసపోయామనుకుంటున్నారా? లేదు, అది యాక్చువల్గా కొన్ని వీడియోస్ మీరు చూస్తున్నారు కదా, ఎంటీ బాక్సెస్ రావడం, సబ్ బిల్ రావడం, మీరు ఫోన్ బుక్ చేస్తే ఇలా రావడం. అంటే మీరు ఎలా మరి ఆన్లైన్లో బుక్ చేస్తే ఎలా అని మాకు కూడా ఒకటి డౌట్ ఉండే. మరి సరిగా వస్తుందా రాదా అని చాలా అంటే డౌట్ పడి చివరికి బుక్ చేశాము. మాకు అన్నట్టు ముందుగా చెప్పినట్టే 1500 ఫోను 1500 ఫ్యాను 1200 వరకు అయితే మనకు వచ్చేసింది. సో మన ఫ్యాన్ కూడా మంచిగా ఉంది. మీకు ఇప్పుడు మొత్తం క్లియర్గా మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఇది ఫ్రాంక్ మాత్రమే. అంటే మీకు ఎలా అంటే మేము పడ్డాం అనుకున్నాం ఎట్లా మరి ఒకవేళ రాకపోతే ఎలా అని చాలాసార్లు చూసి క్యాన్సిల్ చేసిన రోజులు ఉన్నాయి. ఫైనల్గా అయితే బుక్ చేసుకున్నాం. అది కొత్త ఫ్యాన్. సో మీకు చూపిస్తాము అది ఎట్లుంటుంది, దాని ఫ్యూచర్స్ ఏంటి అన్నీ చూస్తాము. వీడియో చూడండి, మీకు కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మీరు ఫ్రాంక్ అని మీకు తెలిసిపోయింది కాబట్టి వీడియో స్కిప్ చేయకండి. మీకు కొత్త ట్రై చేయాలని ఫస్ట్ అయితే ఇలా ట్రై చేశాను వీడియోలో. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్యాన్ అంతే ఎట్లా ఉంటుంది మీరు చూడండి. ఓకేనా? ఓకే, కంటిన్యూ చేయండి, కంటిన్యూగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కాన్సెప్ట్ నచ్చితే, మీకు కంటెంట్ అనేది నచ్చితే. ఓకే, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. జస్ట్ ఇది ఒక ప్రాంక్ వీడియోనే. మీరు ఈ వీడియో చూసి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే.
మరి కొన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.